ద్రవిడ రాజ్యంలో సత్యవ్రతుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఒకరోజు నదిలో తర్పణం చేస్తున్నప్పుడు అతని చేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప మనిషిలా మాట్లాడింది. రాజా, నన్ను కాపాడండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అడిగింది. ఆశ్చర్యపోయిన రాజు నవ్వుతూ ఆ చేపను కమండలంలో పెట్టుకున్నాడు. కొన్ని గంటల్లోనే ఆ చేప కమండలమంతా నిండిపోయింది. అప్పుడు ఆ చేప, రాజా, ఇందులో నాకు చోటు సరిపోవడం లేదు, నన్ను ఇంకేదైనా పెద్ద స్థానంలో పెట్టవా అని అడుగుతుంది. అప్పుడు రాజు కుండలో పెట్టాడు. తను చూస్తుండగానే కుండంతా చేప నిండిపోయింది. వెంటనే, రాజా, నాకు ఇందులో చోటు సరిపోవడం లేదు, నన్ను ఇంకేదైనా చోటులో పెట్టవా అని అడుగుతుంది. అప్పుడు రాజు సరస్సులో పెట్టాడు. అది సరిపోక నదిలో పెట్టాడు. ఇదంతా సరిపోక చివరికి సముద్రంలో పడేశాడు. అప్పుడు సత్యవ్రతుడు అడుగుతాడు, నువ్వు సాధారణమైన చేపవైతే కాదు, నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ చేప రూపం మారింది. ఆనందకరమైన కాంతితో మెరిసి పెద్ద బంగారు చేపలా మారింది. అది మహావిష్ణువు మత్స్యావతారంలో ప్రత్యక్షమయ్యాడు.